ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వేలో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లాకి రావడం జరిగింది. మరి సూర్యాపేటలో ఉన్నటువంటి ప్రజలు రేవంత్ రెడ్డి గారి గురించి అలాగే వారి పాలనపై వారి అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? ప్రతాప్ రెడ్డి. ఏం చేస్తుంటారు సార్? వ్యవసాయం. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? 2 లక్షలు రుణమాఫీ చేసిండు, కరెంటు ఉచిత కరెంటు ఇస్తాడు, గ్యాస్ ఇస్తాడు, 3 అమలు అయినాయి, బస్సులు 4 అయినాయి, 2 ఉన్నాయి, 2 అమలు చేస్తాడు. 2 లక్షల రుణమాఫీ కూడా చేసిండు. కొంతమంది కాలేదు, కాకపోవడం వల్ల దానికి కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు రైతులు. అది కూడా చేస్తే మంచిదని మేము కోరుతున్నాం, అంతే. ఇక మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రుణమాఫీ ఇవ్వనే లేదు. ఇండ్లు అన్నాడు ఇండ్లు ఇవ్వలేదు, దళిత బంధు అన్నాడు దళిత బంధు చేయలేదు, ఇండ్లు అన్నాడు ఇండ్లు ఇవ్వలేదు. ఎవరికి ఏమి ఇచ్చినా ఏం చేసినానే. మీ పేరు సార్? నా పేరు యాదగిరి అండి. ఏం చేస్తుంటారు సార్? నేను ఎంఆర్పిఎస్ దాంట్లో మన స్టేట్ ఆర్గనైజేషన్ నాది. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? గత ప్రభుత్వానికి దీనికి కంపేర్ చేసి చూసుకుంటే రేవంత్ రెడ్డి గారి పరిపాలన 1 ఇయర్ అవుతుంది, 1 ఇయర్ అయిపోయింది కూడా. దానికి కంపేర్ చూసుకుంటే దీనికంటే బెటర్గా మన కేసీఆర్ పరిపాలనే బాగుందని అనిపిస్తుంది. ఇక మీకు అందరు కూడా ఇప్పుడు మన ఈ తెలంగాణ స్టేట్లో ఎన్ని సమస్యలు ఇంకా చేస్తా అని రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నాడు. ఇప్పటికి 1 ఇయర్ అయిపోయింది. ఆయన ఏం చేస్తాడో తెలియదు, కానీ 1 ఇయర్ నుంచి ఇప్పటిదాకా మాత్రం బాగా ఈ మన రియల్ ఎస్టేట్ అయితే ఏంది, కానీ అసలు మార్కెట్ మన ఈ తెలంగాణ స్టేట్లో మార్కెట్ అనేది అసలు ఎక్కడ లేకుండా పడిపోయి చిన్న చితగా ఉన్న పేద ప్రజలు కానీ కనీసం కూలి చేసుకునే వాళ్ళకు కూడా ఈరోజు కూలి దొరకకుండా పరిస్థితిలో ఇంత దిగజారిపోతుందని అనుకోలేదు స్టేటు. ఇక అదే కేసీఆర్ గారు చూసుకుంటే మాత్రం ఆయన ఏం అప్పులు చేసిండు అంటారు, కానీ సిటీ అభివృద్ధి చేసిండు, కొన్ని మంచి పనులే చేసిండు అనిపిస్తుంది. దాన్ని బట్టి చూసుకుంటే కేసీఆర్ గారి పరిపాలన బాగుందని మా అభిప్రాయం. నమస్తే అండి. మీ పేరమ్మా? పద్మ. ఏం చేస్తారమ్మా? మామూలు హౌస్ వైఫ్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? అభిప్రాయం అంటే ఇప్పుడు తను వచ్చి 1 ఇయర్ అవుతుంది. 1 ఇయర్లో ఆయన ఏం చేసింది అనేది అయితే మనకు ఇప్పుడు స్పష్టంగా అయితే మనకు తెలియదు. హౌస్ వైఫ్ అని అంటే మామూలుగా అందులో చూస్తుంటాం, న్యూస్లో చూస్తుంటాం, ఇది చేసాం అవి చేసాం అని చెప్పని. చేసినంత వరకు చేశారు. అంటే వాళ్ళు 10 సంవత్సరాలు చేసి వాళ్ళు బాగానే చేశారు. ఈయనది మాత్రం మాకు కొంచెం అంత పెద్దగా ఏమో అనిపించట్లేదు. అన్నీ ఎక్కడికక్కడికి అన్నీ సెట్ చేసి కావాలి అని అంటే కొంచెం టైం పడుతుంది వాళ్ళకు కూడా. మళ్ళీ కొత్త ఇల్లు అన్నీ చేయాలి అని అంటే ఎంత టైం పడుతుందో. ఇప్పుడు ఒక ఇంటి నుండి ఇంకో ఇంటికి మారాలి అని అంటే వీళ్ళకి ఎంత, హౌస్ వైఫ్ వాళ్ళకి ఎంత టైం పడుతుందో వీళ్ళకి కూడా అంతే టైం పడుతుంది. ఎవరిది ప్రశ్నించడానికైతే వీలు లేదు. కాబట్టి కొంచెం టైం తీసుకోవాలి. మామూలుగా చేస్తున్నారు, ఆయన కృషి ఆయన చేస్తున్నారు, కానీ ఇంకా బెటర్గా చేయాలి. ప్రస్తుతానికైతే శాలరీస్ అయితే ఎక్కువ రైతు వాళ్ళ మీద బాగా పెట్టారు. ఈ గవర్నమెంట్ జాబర్స్వి అన్నీ ఏంది అని అంటే అన్నీ ఆపేశారండి. శాలరీస్ అయినా వేరే ఇట్లా అన్నీ. దానివల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారు. దాన్ని కూడా ఒకే వైపుగా చూసుకోకుండా అన్ని వైపులలో నుండి చూసుకుంటూ రావాలి. రైతులే కాదు కదా. గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి మేడం? కేసీఆర్ గారు బాగా చేశారు, చేసినంత వరకు బాగా చేశారు. ఎవరిని ఇట్లా అని చెప్పి వాళ్ళు తక్కువ అంచనా ఏం చేయలేదు, తక్కువ అయితే చేయలేదు. ఏ శాఖ వాళ్ళను ఆ శాఖ వాళ్ళను కరెక్ట్గా చేశారు, ఒక పద్ధతిగా ఒక ఇదిగా చేశారు అన్నట్టు. ఇంకా కొంచెం టైం పడుతుందేమో అనుకుంటున్నాను రేవంత్ రెడ్డి గారికి. మా అభిప్రాయం అయితే అది. ప్రస్తుతానికి మేము ఫేస్ చేస్తున్నవి అంటే శాలరీస్ అయితేంది, గవర్నమెంట్ జాబర్స్, మా సార్ గవర్నమెంట్ జాబ్, శాలరీస్ అయితేంది, అవి అయితేంది అన్నీ ఆగిపోయినాయి. అంటే మధ్య తరగతి కుటుంబాల వాళ్ళు ఏంది అని అంటే ఏదైనా లోన్స్ అవి తీసుకోవడం వల్ల ఈఎంఐస్ అవన్నీ ఆగిపోతాయి. నమస్తే సార్. చెప్పండి. మీ పేరు సార్? నా పేరు శ్రీధర్ అండి. ఏం చేస్తుంటారు సార్? నేను సెక్యూరిటీ డ్యూటీ లెక్క చేస్తుంటాను. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఇక పైన పరిపాలన అంటే ఈయన వచ్చిన కాంచి రేషన్ బియ్యం కరెక్ట్ టైంకు వాళ్ళు ఇస్తలేరు. వాళ్ళు పేదలను బయటికి దోసేస్తారు. మామూలు వాళ్ళకు అది ఏమీ చెందట్లే, రావట్లేదు. ప్రతి విషయంలోనూ అట్టుంది. ఏది మనకు నడతలే. మనకు కేసీఆర్ పరిపాలనప్పుడే అన్ని విధాల మనకు కావాల్సిన సహాయ సహకారాలు అందాయి. అన్లిమిటెడ్ ప్రతి ఒక్క వర్కర్ కానీ ఏ చేసేటోళ్ళు వాళ్ళు కరెక్ట్గా చేసారు. డ్యూటీలు, ఇన్ఫర్మెంట్ అన్నీ ఆయన ఉన్నప్పుడు నడిచినాయి. అన్ని తీరులా మనకు సహాయ సహకారాలు ఆయనతోటి రైతు ఇది అన్నీ చేసినాయి.